లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 3 రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ ఇంకా 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. మరో 4 రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పాడుతోంది. మిగిలిన 2 పార్టీలు అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారంతో ముందుండగా కాంగ్రెస్ మాత్రం 3 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఖమ్మం అభ్యర్థిత్వం తేలకపోవడంతో కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పెండింగ్లో పెట్టింది. ఖమ్మం అభ్యర్థి ఎంపికతో కరీంనగర్ స్థానం ముడిపడి ఉంది. అయితే ఖమ్మం లోక్సభ టికెట్కు కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొంది. మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మల కుటుంబ సభ్యులు ఈ టికెట్ను ఆశిస్తుండగా హైకమాండ్ మాత్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో పాటు రఘురామిరెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. రఘురామిరెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి మహబూబాబాద్ ఎంపీగా 4 సార్లు గెలుపొందారు. అటు మంత్రి పొంగులేటికి రఘురామిరెడ్డి వియంకుడు కూడా. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపిక విషయంలో ముఖ్య నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉండటం, ఉప ముఖ్యమంత్రి సహా 2 కీలక మంత్రులు ఉండటంతో అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించినా గెలుపు అవకాశాలపై ప్రభావం పడదని పార్టీ భావిస్తోంది. అయితే కరీంనగర్ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో వీరిద్దరూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ప్రచారం అంతంత మాత్రంగానే సాగుతోంది. ఈ స్థానానికి ప్రవీణ్ రెడ్డి, వెలిదాల రాజేందర్ రావు పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తుంది. అభ్యర్థి ఎంపికలో జాప్యంతో ఇప్పటికే నష్టం జరిగిందని, మరింత ఆలస్యమైతే మరింత నష్టం వాటిల్లుతుందని కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, అసలు పెండింగ్ లో ఉన్న ఈ 3 స్థానాలపై ఇప్పటికైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రచారంలో 2-3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ప్రచారాల్లో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం ఈ 3 సీట్లు కూడా పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మిగతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ప్రచారాలు చేస్తున్నారు, పబ్లిక్ లోకి వెళ్తున్నారు. వాళ్ళ ప్రచారాలు వాళ్ళు స్టార్ట్ చేసుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం సీటుతో పాటు కరీంనగర్, హైదరాబాద్ 3 సీట్లు కూడా పెండింగ్ పెట్టింది. ఖమ్మము, కరీంనగర్ 2 కూడా ఒకటేసారి అనౌన్స్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది మనకు. ఎందుకంటే ఖమ్మం సీటుతోనే ఇటు కరీంనగర్ సీటు కూడా లింక్ పెట్టే అవకాశం మనకు ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మొదటిగా ఖమ్మం పార్లమెంట్ లో హేమీలందరూ కూడా పోటీ పడుతున్నారు. బట్టి విక్రమార్క ఆయన సతీమణి కోసం, మల్లు నందిని కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం గా ఉన్నాడు ఆయన. ఇటు తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు కోసం, యుగేందర్ కోసం ఆయన కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ సోదరుడు కోసం ఆయన మంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఆయన టికెట్ అడుగుతున్నాడు. 2 మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం, 3 కీలక నేతలు ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం. అయితే కరీంనగర్ లో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరు మొన్నటి వరకు గట్టిగా వినిపడ్డది. కానీ తాజాగా వెలిచాల రాజేందర్ రావు పేరు తెర మీదకి వచ్చింది. వెలిచాల రాజేందర్ రావుని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. ఖమ్మం పార్లమెంట్ లో ఒకవేళ రెడ్డికి ఇస్తే కరీంనగర్ లో వెలమకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి ఖమ్మంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఖరారైందని, దాదాపు టికెట్ ఖరారైందని కూడా చర్చలు జరుగుతున్నాయి. సో ఆలోచిస్తున్నారు ప్రసాద్ రెడ్డిని పెడితే ఎలా ఉంటుంది అనే అంశాల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు మల్లు నందిని ఆమె పేరు కూడా గట్టిగా వినిపిస్తా ఉంది. బట్టి విక్రమార్క ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. ఆయనకి ఏఐసిసి నుంచి పెద్ద ఎత్తున సన్నిహిత సంబంధాలు ఉండడంతో సో 2 మల్లు నందిని కావచ్చు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి కావచ్చు, ఇద్దరిట్లో పొంగులేటి ప్రసాద్ రెడ్డికి కొద్దిగా ఎడ్జ్ ఉంది. ఆయనకి పార్టీ టికెట్ వచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. అయితే ఇదే ఖమ్మం పార్లమెంట్ లో కొత్తగా ఇంకొక పేరు తెర మీదకి రాబోతుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆయన పేరు వినిపిస్తా ఉంది గట్టిగా. ఆయన గతంలో 4 సార్లు ఎంపీగా పనిచేస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో పాటు రఘురామిరెడ్డి పేర్లను కూడా ఖమ్మం పార్లమెంటులో పరిశీలిస్తా ఉంది. రఘురామిరెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి
మహబూబాద్ ఎంపీగా ఆయన గతంలో పనిచేసిన నేపథ్యం కనిపిస్తుంది. 4 సార్లు ఆయన గెలుపొందాడు. అటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా ఆయన అత్యంత సన్నిహితుడు, వియ్యంకుడు కూడా. సో ఇటు రఘురామిరెడ్డి కూడా ఆయన పేరు కొత్తగా తెర మీదకి వచ్చింది. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ బ్రదర్ కోసం లాబింగ్ చేస్తున్నాడు, లేకపోతే వియ్యంకుడి కొడుకు కోసం లాబింగ్ చేస్తున్నాడా అనే అంశాల గురించి చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి ఇటు పొంగులేటి 2 బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇటు పొంగులేటి ప్రసాద్ రెడ్డికా లేకపోతే రఘురామిరెడ్డికా అనే అంశాల గురించి చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు బట్టి విక్రమార్క కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు కూడా ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున స్థానాలు గెలిచింది కాబట్టి అక్కడ వన్స్ ఒకసారి టికెట్ కన్ఫర్మ్ అయితే ఆల్మోస్ట్ గెలుపు ఖాయమనే చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కీలక నేతలందరూ కూడా ఈ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కరీంనగర్ వచ్చేసరికి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరు మొన్నటి వరకు వినపడ్డా కూడా ఇటు వెలిచాల రాజేందర్ రావు ఆయనను బరిలోకి దింపే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందులో బ్యాక్ ఎండ్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ వెలిచాల రాజేందర్ రావుకి ఆయన సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. పొన్నం ప్రభాకర్ సపోర్ట్ తోనే వెలిచాల రాజేందర్ రావుకి కరీంనగర్ లో టికెట్ వస్తుందనే చర్చ కూడా జరుగుతా ఉంది. హైదరాబాద్ సమీరుల్లా ఖాన్ ఆయన పేరు సింగిల్ నేమ్, ఆయన పేరు సమీరుల్లా ఖాన్ గా ఆయన అభ్యర్థిగా ఉండబోతున్నాడని కూడా చాలా రోజుల నుంచి కూడా జరుగుతున్న చర్చ. కానీ వన్స్ ఖమ్మం సీటు ఒకటి క్లారిటీ వస్తే ఇటు కరీంనగర్ తో పాటు హైదరాబాద్ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బలంగా ఉంది. ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున గెలిచారు కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి ఒకసారి టికెట్ డిసైడ్ అయితే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మల్లగులాలు పడతా ఉంది. ఎందుకంటే ఈ ముగ్గురిట్లో ఒక డిప్యూటీ సీఎం, 2 మంత్రులు వీళ్ళకి సంబంధించిన ఏ ఒక్కరికి టికెట్ ఇస్తే మిగతా 2 వాళ్ళు కొద్దిగా కోపగించుకునే అవకాశాలు ఉంటాయి, అసమ్మతి రాగాలు కొనసాగుతాయి కాబట్టి ముగ్గురికి కాకుండా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రఘురామిరెడ్డికి అంటే ఆయనకు సంబంధించిన టికెట్ ఇవ్వాలని అక్కడ కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నది. అంటే కొత్త వ్యక్తికి ఇస్తారా లేకపోతే బీసీ నేత అయినటువంటి లోకేష్ యాదవ్ పేరు కూడా గట్టిగా వినిపిస్తా ఉంది ఖమ్మం పార్లమెంట్ పరిధిలో. సో ఈ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఒక్క సీట్ కన్ఫర్మ్ అయితే కరీంనగర్ ఒకటి, హైదరాబాద్ ఒకటి, 2 కూడా కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్ లో వెలిచాల రాజేందర్ రావు పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు. ఖమ్మం ఒక్కటే కొద్దిగా అటు ఇటుగా ఉన్నది.